గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. 33 జిల్లాల్లో 15,982 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో 3,100 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తారు. 12,882 అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు ఒక వీడియో ద్వారా తెలియజేశాను. అయితే ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా టోటల్ గా 15,982 ఖాళీల్లో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అంటే ఏ జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అంగన్వాడీ ఆయా పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న వివరాలను పూర్తిగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రము తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మొదట ఆసిఫాబాద్ జిల్లాను తీసుకున్నట్లయితే ఈ జిల్లాలో టీచర్ పోస్టులు 182 ఉన్నాయి. సహాయకురాళ్ల పోస్టులు ఆయా పోస్టులు 452 ఖాళీ ఉన్నాయి. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాను తీసుకున్నట్లయితే 110 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 398 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాను తీసుకున్నట్లయితే 56 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 252 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాను తీసుకున్నట్లయితే 50 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 133 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత ములుగు జిల్లాను మనం తీసుకున్నట్లయితే 95 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 319 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాను తీసుకున్నట్లయితే 176 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 628 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత నిర్మల్ జిల్లాను తీసుకున్నట్లయితే 80 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 435 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 80 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 601 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 70 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 352 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాను తీసుకున్నట్లయితే 56 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 230 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 57 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 230 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 84 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 271 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెదక్ జిల్లాలో 63 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 345 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 106 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 445 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగూడెంలో 192 టీచర్ పోస్టులు 1033 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 136 టీచర్ పోస్టులు 655 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 116 టీచర్ పోస్టులు 478 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 63 టీచర్ పోస్టులు 289 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత హన్మకొండ జిల్లాలో 71 టీచర్ పోస్టులు 240 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 84 టీచర్ పోస్టులు 321 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 148 టీచర్ పోస్టులు 688 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 62 టీచర్ పోస్టులు 270 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనగామ జిల్లాలో 27 టీచర్ పోస్టులు 187 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 64 టీచర్ పోస్టులు 227 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ లో 183 టీచర్ పోస్టులు 402 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 137 టీచర్ పోస్టులు 611 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 80 టీచర్ పోస్టులు 416 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో 94 టీచర్ పోస్టులు 399 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహబూబ్ నగర్ లో 62 టీచర్ పోస్టులు 364 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నారాయణపేటలో 32 టీచర్ పోస్టులు 196 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గద్వాలలో 65 టీచర్ పోస్టులు, 196 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వనపర్తిలో 67 టీచర్ పోస్టులు, 203 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 162 టీచర్ పోస్టులు, 553 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పోస్టుల భర్తీ అనేది జిల్లాల వారీగా జరుగుతుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు రానున్నాయి. ఏ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను ఆ జిల్లా కలెక్టర్ గారు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి మరియు వివాహిత మహిళలై ఉండాలి. కేవలం మహిళలకు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. పెళ్లైనటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడి ప్రాంత నివాసులై ఉండాలి. ఉదాహరణకు ఒక గ్రామంలో ఖాళీ ఉంటే ఆ గ్రామ నివాసి అయి ఉండాలి. ఆ గ్రామానికి కోడలిగా వచ్చిన వారు అయి ఉండాలి. పెళ్లి కాని వారికి అవకాశం అనేది ఉండదు. పెళ్లైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి అత్తగారి ఊర్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఏ ఊరికి కోడలిగా వచ్చినా గానీ వారు ఆ గ్రామంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ కాలనీలో అయితే మాత్రము ఎస్సీ మహిళలే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎస్టీ ప్రాంతాలలో అయితే ఎస్టీ మహిళలే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈసారి ఇక్కడ విద్యార్హతల్లో కూడా మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. గతంలో ఆయా పోస్టులకు 7వ తరగతి చదివితే అర్హత ఉండేది. టీచర్ పోస్టులకు 10వ తరగతి చదివితే అర్హత ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఆయా పోస్టులకు కానివ్వండి, టీచర్ పోస్టులకు కానివ్వండి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెంది ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎంపిక విధానంలో కూడా మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. ఎంపిక విధానం ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రతి జిల్లాలో డిఎస్సి అనేది ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది. ఈ డిఎస్సికి కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ లో దేనికి ప్రాధాన్యత ఇస్తారు అంటే ఇంటర్మీడియట్ లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి 70% వెయిటేజీ అనేది ఉంటుంది. ఇక్కడ వితంతువులు అంటే భర్త చనిపోయిన మహిళలు దరఖాస్తు చేసుకుంటే వారికి 5% వెయిటేజీ అనేది ఉంటుంది. వికలాంగులు దరఖాస్తు చేసుకుంటే వారికి 5% వెయిటేజీ అనేది ఉంటుంది. ఆర్ఫన్స్ ఇక్కడ అనాథలు దరఖాస్తు చేసుకుంటే 10% వెయిటేజీ అనేది ఉంటుంది. ఈ విధంగా 90% వెయిటేజీని కేటగిరీల వారీగా కేటాయించారు. ఒక 10% మార్కులను ఇంటర్వ్యూకు కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ దివ్యాంగులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టోటల్ గా డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళు 80%, 90%, 100% వైకల్యం కలిగినటువంటి వారికి ఇందులో అవకాశం అనేది ఉండదు. అంగన్వాడీ టీచర్ పోస్టులకు కానివ్వండి, ఆయా పోస్టులకు కానివ్వండి, వారు విధులు నిర్వర్తించే విధంగా వారి వైకల్యం అనేది ఉండాలి. బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే 40% కానివ్వండి, 45 కానివ్వండి, 50 కానివ్వండి, ఈ విధంగా పర్సెంటేజ్ ఉన్నటువంటి దివ్యాంగులకు మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా గానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీరు అంగన్వాడీ పోస్టులకు కానివ్వండి, ఆయా పోస్టులకు కానివ్వండి దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.